ఈ వీడియోలో ఇంటిగ్రల్ 0 to 1 log 1 plus x by 1 plus x square dx ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకోవాలంటే ఇప్పుడు x ఈక్వల్ టు tan θ అని తీసుకోండి. ఇప్పుడు x ఈక్వల్ టు tan θ అని తీసుకోండి. దీనికి డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x తో చేయండి. ఏమొస్తుంది? dx ఈక్వల్ టు tan θ యొక్క డెరివేటివ్ secant square theta into d theta, రైట్? ఇప్పుడు ఇవి లిమిట్స్ అనేవి x లో ఉన్నాయి కదా, ఇవి కూడా థీటాలో చేంజ్ అవుతాయి. అంటే లోవర్ లిమిట్ ఎంత ఉంది? x వాల్యూ వచ్చి 0 ఉంది. అప్పర్ లిమిట్ ఎంత ఉంది? అప్పర్ లిమిట్ x వాల్యూ వచ్చి 1 ఉంది, రైట్? అంటే ఇప్పుడు x ఈక్వల్ అనేది tan θ కదా, అంటే 0 ఈక్వల్ టు tan θ, దెన్ θ ఈక్వల్ టు ఎంత? 0 డిగ్రీ. అలాగే 1 ఈక్వల్ టు tan θ, దెన్ tan 1 ఎక్కడ వస్తుంది? π/4, అంటే tan π/4 ఈక్వల్ టు tan θ, దెన్ θ ఈక్వల్ టు π/4, రైట్? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. అంటే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఇంటీగ్రల్ i అని తీసుకోండి. అంటే i ఈక్వల్ టు లాగ్ లిమిట్ ఎంత వచ్చింది? 0 టు π/4 log 1 plus x, అంటే 1 plus tan θ, 1 plus tan θ by 1 plus x square అంటే tan square θ into d θ అంటే ఎంత? dx అంటే secant square θ d θ, రైట్? ఇప్పుడు దీన్ని secant square θ minus tan square θ ఈక్వల్ టు ఎంత? 1 అని తెలుసుకున్నాను, రైట్? ఇప్పుడు దీని నుంచి secant square θ minus 1 ఈక్వల్ టు tan square θ అని చెప్పి రాయొచ్చు. అంటే మనకి ఏమవుతుంది? i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు π/4 log 1 plus tan θ by దీని ఏమో రాయొచ్చు? secant square θ into secant square θ dθ. secant square θ cancel. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు π/4 log 1 plus tan θ into dθ అని రాయొచ్చు. దీని తర్వాత ఏం చేయాలంటే, సపోజ్ ఇంటిగ్రల్ 0 టు a f of x dx ఉంటే దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇంటిగ్రల్ 0 టు a f of a minus x into dx అని చెప్పి రాయొచ్చు. log 1 plus tan θ ప్లేస్ లో ఏమని రాయాలి? π/4 minus θ, π/4 minus θ, ఓకే? అంటే i ఈక్వల్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ 0 టు π/4 log 1 plus tan a minus b అంటే ఏంటి? tan a minus tan b by 1 plus tan a tan b, అంటే tan π/4 minus tan θ by 1 plus tan π/4 into tan θ, ఓకే? అంటే i ఈక్వల్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ 0 టు π/4 log tan π/4 అంటే 1 minus tan θ by 1 plus tan θ into dθ, ఓకే? అంటే దీన్ని i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు π/4 క్యాల్సియం అంతా ఇక్కడ క్యాల్సియం అంతా 1 plus tan θ, 1 plus tan θ, అంటే పైన ఏమవుతుంది? 1 plus tan θ plus 1 minus tan θ into dθ, ఓకే? tan θ క్యాన్సిల్. అంటే దీనికి మనకు ఫైనల్ వచ్చింది i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు π/4 log 2 by 1 plus tan θ, log 2 by 1 plus tan θ into dθ. అంటే i ఈక్వల్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ log a by b అంటే log a minus log b, అంటే ఇంటిగ్రల్ 0 టు π/4 log 2 dθ minus ఇంటిగ్రల్ 0 టు π/4 log 1 plus tan θ dθ. మనకి దీని వాల్యూ ఎంత అని తెలుసు? దీని వాల్యూ ఎంత? i అంటే ఎలా వస్తే ఏమవుతుంది? మైనస్ ఎలా వస్తే i plus i 2i,
2i ఈక్వల్ టు లాగ్ 2 బయట రాయండి. లాగ్ 2 బయట రాస్తే ఏమవుతుంది, ఇంటీరియర్ 0 to π/4 1 dθ, రైట్. 1 dθ అంటే 1 dθ అయితే 2i ఈక్వల్ టు లాగ్ 2 ఇంటూ ఇంటీరియర్ 1 dθ అంటే θ, అంటే θ లిమిట్స్ 0 to π/4 అంటే 2i ఈక్వల్ టు ఎంత, π/4 మైనస్ 0 అంటే π/4 లాగ్ 2. ఓకే, ఇప్పుడు i ఈక్వల్ ఏమవుతుంది అంటే π/2 అని మల్టిప్లై చేస్తే అలాగే డివైడ్ అవుతుంది, π/8 లాగ్ 2 అవుతుంది. i వాల్యూ ఎంత, i వాల్యూ వచ్చి ఇంటిగ్రల్ 0 to 1 లాగ్ 1 ప్లస్ x బై 1 ప్లస్ x స్క్వేర్ dx ఈక్వల్ టు π/8 log 2. Thank you.